హాయ్ అండి. ఈరోజు డ్రెస్ అనేది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, దిస్ ఈజ్ ద హ్యాండ్స్ అండి. నేను చిన్న వీడియోలో చిన్న బార్బీ డ్రెస్కి చెప్తున్నాను వీడియో అనేది. ఇది ఫ్రంట్ పార్ట్ అండి, దాని లైనింగ్. బ్యాక్ పార్ట్ అండి, దాని లైనింగ్. ఓకేనా? ఫస్ట్ బ్యాక్ పార్ట్ని పక్కకు పెడదాం. ఫ్రంట్ పార్ట్ దాని లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్ని మనం నెక్ కట్ చేసుకోవాలి. డ్రెస్ యాక్చువల్ క్లాత్ ఉంటుంది కదా, దాని నెక్ కట్ చేయొద్దు మనము. ఓకేనండి? ఇది కరెక్ట్ సైడ్ మనము చూసుకొని లైనింగ్ తీసుకొచ్చి ఈ కరెక్ట్ సైడ్ పెట్టాలి. ఓకేనండి? కరెక్ట్ సైడ్ పెట్టాలి. ఎక్కడైతే మనము నెక్ విడ్త్ దగ్గర డాట్స్ పెట్టాం కదా, అక్కడ కరెక్ట్ సైడ్ పెట్టాలి. పెట్టిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ పెట్టుకొని ఈ మార్క్ చేసిన దగ్గర మనము స్టిచ్ చేసుకోవాలి. డ్రెస్ అనేది కట్ చేయొద్దు, లైనింగ్ ఒకటే కట్ చేయాలి. ఓకేనండి? నేను యాక్చువల్గా స్టిచ్ చేస్తున్నాను, చూడండి. చిన్నగా తిప్పుకుంటూ ఓకేనండి. తర్వాత బ్యాక్ పార్ట్ కూడా అంతే. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలి నెక్ని. ఓకేనా? ఇది డ్రెస్, ఇది కరెక్ట్ సైడ్ బి అని రాసుకున్న బ్యాక్ పార్ట్ అని, దాన్ని తీసుకొచ్చి బ్యాక్ పార్ట్ మీద ఈ లైనింగ్ని ఇలా పెట్టాలి. పెట్టిన తర్వాత 1/2 ఇంచ్ మందంతో మనము ఇక్కడ డీస్తో కానీ చాక్ పీస్తో కానీ మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ మీద కుట్టేసారు. కదలకుండా చాలా స్లోగా కుట్టండి. మనం ఎక్కడ సాగదీయద్దండి, జస్ట్ దాన్ని రౌండ్ తిప్పాలి. ఓకేనండి? ఇది ఫ్రంట్ పార్ట్ నాది. ఇప్పుడు కట్ చేయాలండి. ఇప్పుడు డ్రెస్ క్లాత్ ఉంటుంది కదా పైది, ఇప్పుడు కట్ చేయాలి. ముందు కట్ చేయకూడదండి, ముందు లైనింగ్ ఒక్కటే కట్ చేయాలి. దిస్ ఈజ్ ద టెక్నిక్ అండి, అంతే. ముందు కట్ చేస్తే 2 కట్ చేసుకుంటే సాగుకుంటే వెళ్ళిపోతాయి. తర్వాత చిన్న కార్డ్స్ పెట్టుకోవాలి. ఇక్కడైతే మనం 1/2 ఇంచ్కి స్టిచ్ చేసాం కదా, ఆ స్టిచ్ యువతల వరకు, ఎందుకంటే నెక్ అనేది ఫ్రీగా తిరుగుతుంది మనకి. ఇట్లా జస్ట్ ఈ నైఫ్ ఉంది కదా, సిజర్ ఉంది కదా, సిజర్ యొక్క టిప్స్ అనేవి దానికి టచ్ అయితే ఇట్లా అనేయటం అనమాట. అవి చేసిన తర్వాత ఉల్టా పల్టా తీసేయాలన్నమాట. లైనింగ్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్తుంది. మనకి యాక్చువల్ క్లాత్ అనేది ఇటు సైడ్కి వస్తుంది. మనం లోపల ఎట్లయితే టక్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ జస్ట్ చిన్న కార్డ్స్ పెట్టాం కదా, దానివల్ల ఇలా ఫ్రీగా తిరుగుతుంది ఇది నెక్. అది పెట్టలేదనుకోండి ఇక్కడ తిరగదు, అందుకని అది కంపల్సరీ పెట్టాలి. తర్వాత పెట్టిన తర్వాత ఈ ఎడ్జ్ దగ్గర నుంచి మనము స్టిచ్ చేయాలి. ఇలా క్లాత్ని ఇలా అనుకొని మీకు కనపడటం కోసం నేను ఆపోజిట్ కలర్ థ్రెడ్ తీసుకున్నానండి.
ఎక్కడ సాగదీయద్దండి, సాగదీయకుండా మనము స్టిచ్ చేసేయాలి. ఓకే, తర్వాత ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ని కూడా నేను క్లాత్ని కట్ చేస్తున్నాను. ఒక స్టిచ్ చేసిన తర్వాతే కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న కార్డ్స్ పెట్టుకోవాలండి. అది పెట్టుకుంటేనే మనకి నెక్ అనేది ఫ్రీగా తిరుగుతుంది. ఇది కంపల్సరీ పెట్టాలండి. ఇట్లా ఇలా ఉంది కదా, జస్ట్ ఇట్లా ఇక్కడ ఎక్కడైతే స్టిచ్ ఉందో స్టిచ్ మీదకి వచ్చేంత దగ్గర వరకు, స్టిచ్ మీద కట్ అవ్వకూడదు. అయిన తర్వాత దాన్ని మనము తిప్పేసేయాలి. తిప్పిన తర్వాత మనము ఇది మన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ సైడ్ వచ్చింది చూడండి. దాన్ని మనం ఎక్కడైతే డాట్స్ అక్కడ కట్స్ పెట్టుకున్నాం కదా, దానివల్ల ఇక్కడ ఫ్రీగా మనకి తిరుగుతుంది రౌండ్ షేప్లో. లేకపోతే ఈ రౌండ్ షేప్ రాదండి. నెక్ అనేది రౌండ్గా ఉంటే లుక్ బాగుంటుంది. తర్వాత యాజ్గా స్టిచ్ చేసేసి వీడియో తొందరగా అయిపోవడం కోసం నేను చిన్న క్లాత్ మీద చెప్పానండి. తర్వాత ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ వచ్చినాయి. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఈ రెండు ఇట్లా అటాచ్ చేయండి. ఇది మన బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ అనేది రాసుకున్నామా, ఈ ఎఫ్ కరెక్ట్ మనం అటాచ్ చేసేసి స్టిచ్ చేసేయాలి. మనం ఏదైతే మెజర్మెంట్ ప్రకారం పెట్టుకున్నాం కదండి, షోల్డర్, హాఫ్ షోల్డర్, అది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వస్తుంది. 1/2 ఇంచ్ మనం వేసుకొని ఇక్కడ స్టిచ్ చేసేయాలి. 2 షోల్డర్స్ని జాయిన్ చేసేయాలి. రఫ్ లాగండి, ఎడ్జెస్ దగ్గర రఫ్ తీసుకుంటే మనకి క్లాత్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అక్కడ. లేకపోతే వేసుకునేటప్పుడు ఊడిపోతుంది. షోల్డర్ దగ్గర 2 స్టిచెస్ వేసుకోవాలండి. ఇప్పటివరకు 1 స్టిచెసే వేసామన్నీ. నెక్ దగ్గర షోల్డర్ ఇవి అటాచ్మెంట్స్ కదా, 2 స్టిచెస్ వేయాలి. చాలా స్లోగా చూసుకొని కుట్టండి. నెక్ దగ్గర చాలా జాగ్రత్తగా కుట్టేస్తే మనకి రెస్ట్ ఆఫ్ పోర్షన్ అంతా ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మనకి. ఇది మీకు కనబడటం కోసం ఆపోజిట్ థ్రెడ్ వేసుకున్నాను. ఇట్లా రౌండ్గా వచ్చేసింది, ఎగ్జాక్ట్గా వచ్చింది. ఓకేనా, ఇది ఫ్రంట్. ఇది ఫ్రంట్ మనకి కొంచెం డీప్ ఉంటుంది ఫ్రంట్ది, బ్యాక్ నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ని కూడా జాయింట్ చేద్దాం. హ్యాండ్స్ డ్రెస్కి అటాచ్ ఎలా చేయాలో చూద్దాం. హ్యాండ్స్ కూడా లైనింగ్ ఉంటుంది, యాక్చువల్ది ఉంటుంది. లైనింగ్ మనకి క్లాత్, దిస్ వన్ లైనింగ్ క్లాత్. అంటే 4 పీసులు ఉంటాయి మన దగ్గర, 4 పీసులు ఉంటాయి. ఓకేనండి. ఇప్పుడు ఇది కరెక్ట్ సైడ్ నేను మార్క్ చేసుకున్నాను, కరెక్ట్ సైడ్ది. ఓకేనా, నేను మార్క్ చేసుకున్నాను. దాని కింద లైనింగ్ పెట్టేసేయాలి. దాని కింద లైనింగ్ పెట్టేసి ఇలా మడతేయాలి. మడతేసి కుట్టుకోవాలి. రెండు మడతలేసి కుట్టండి. ఉన్నాయి కదా, హ్యాండ్స్ కూడా 4 పీసెస్ ఉంటాయండి. లైనింగ్ అండ్ మన క్లాత్, ఇది కూడా లైనింగ్ క్లాత్. ఏదైతే మనము క్లాత్ పైన పెట్టుకున్నాం కరెక్ట్ సైడ్ది, ఓకేనా, కరెక్ట్ సైడ్ది పైన పెట్టుకున్నాము, దిస్ సైడ్ లైనింగ్. ఓకేనా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టండి.
ఫోల్డ్స్ వేయాలండి. 1 ఫోల్డ్, సెకండ్ ఫోల్డ్, 1 ఫోల్డ్, సెకండ్ ఫోల్డ్. ఇది లైనింగ్ అనేది ఇటు సైడ్ వస్తుందండి. లైనింగ్ ఇది లైనింగ్. ఓకేనా? లైనింగ్ సైడ్ మనకు పైకి వస్తుంది. గుర్తుండడం కోసం చెప్తున్నాను. అట్లే సెకండ్ హ్యాండ్ కూడా దిస్ ఈజ్ ద క్లాత్, అదే డ్రెస్ క్లాత్, వెనకది లైనింగ్. ఓకేనా? లైనింగ్ సైడ్ తిప్పుకోండి. ఒక ఫోల్డ్, రెండో ఫోల్డ్. మీరు కుట్టేటప్పుడు మీకు అర్థమైపోతూ ఉంటుందండి డ్రెస్ ఎలా కరెక్ట్గా పెట్టాలి. ఇది లైనింగ్ సైడ్ అండి, ఇది లైనింగ్ సైడ్. ఇప్పుడు 2 హ్యాండ్స్ మనకి ఇది బార్డర్, అది అంచులు కుట్టడం అయిపోయింది. తర్వాత దీన్ని ఇక్కడ జాయింట్ చేయాలి. జాయింట్ ఎలా చేయాలి? ఇది మన డ్రెస్ది, ఇది లైనింగ్ సైడ్. లైనింగ్ సైడ్ పైకి వచ్చేటట్లు ఇలా పెట్టుకోండి. సెంటర్ కాట్ పెట్టుకున్నాం కదా, సెంటర్ కాట్ని ఇక్కడికి అటాచ్ చేసుకొని చూడండి. ఓకేనా? దీన్ని 1/2 ఇంచు ఖర్చు పెట్టుకోండి. జాయింట్ చేసేటప్పుడు 1/2 ఇంచు ఖర్చు పెట్టుకోండి. దీన్ని ఇలా ఇక్కడ ఇలా జరుపుకుంటూ వేయాలండి. 1/2 ఇంచు. ఒకేసారి తిప్పడం కుదరదండి, ఎందుకంటే క్రాస్ పీస్ కదా హ్యాండ్ అనేది. జాయింట్ చేయాలి. ఈ సెంటర్ కాట్ ఉంది కదా, అది సెంటర్కి వచ్చేటట్టు చూసుకోండి. ఎక్కడ సాగదీయకుండా చూడండి, ఎందుకంటే మనం ఖర్చులు కూడా అన్ని కరెక్ట్గా అక్కడెక్కడ పెట్టామో ఇక్కడ కూడా అంతే పెట్టాము కాబట్టి నో ప్రాబ్లం. హ్యాండ్స్ దగ్గర కూడా డబల్ వేయాలండి. ఇక్కడ ఎక్కడైతే మనకి స్టిచ్చెస్ వచ్చినాయో అక్కడ డబల్ వేయాలి. రెండోసారి మళ్ళీ కుట్టాలి. వన్ సైడ్ జాయింట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, సెకండ్ సైడ్ జాయింట్, వన్ సైడ్ జాయింట్ అయిపోయింది హ్యాండ్, సెకండ్ సైడ్ జాయింట్. ఏం లేదండి, ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే క్లాత్ని మనము కుట్టామో అది లైనింగ్ సైడ్ ఉంది కదా, లైనింగ్ సైడ్ని ఇలా పెట్టండి. ఓకే? డ్రెస్ మట్టికి కరెక్ట్ పొజిషన్లోనే ఉండాలి. ఇది ఇక్కడ డ్రెస్ లైనింగ్ సైడ్ కాదు, 1/2 ఇంచు ఖర్చు పెట్టుకొని అసలు సాగదీయకుండా కుట్టండి. సాగదీస్తే మనకి తిత్తులు వస్తుందండి. కొంచెంగా మనము సెకండ్ స్టిచ్ చేయాలండి. షోల్డర్ జాయింట్, హ్యాండ్స్ జాయింట్, షోల్డర్ జాయింట్, హ్యాండ్స్ జాయింట్, వీటన్నిటికీ సెకండ్ స్టిచెస్ ఉండాలి. సైడ్ ఫిట్టింగ్ కూడా కంపల్సరీగా ఉండాలి, 2 జాయింట్స్. ఇప్పుడు చూడండి, నెక్ అయిపోయింది. ఇప్పుడు నెక్ మనకి స్టిచ్చింగ్ అయిపోయింది, హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసేసాము 2 సైడ్లు. ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్స్ ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు ఇలా ఉంది కదండి, యాక్చువల్గా దీన్ని రివర్స్ తిప్పండి. ఇలా తిప్పండి. మనకి ఇక్కడ హ్యాండ్స్ ఇక్కడ జాయింట్ వస్తాయి, ఇక్కడ హ్యాండ్స్ జాయింట్ వస్తాయి. ఇలా చూసుకోండి. టేప్ తీసుకొని ఆర్మ్ హోల్, హ్యాండ్ రౌండ్,
హ్యాండ్ రౌండ్ ఎంత ఉంటే అంత పెట్టుకోండి. హ్యాండ్ రౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉందనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 6 పెట్టుకోండి. హ్యాండ్ రౌండ్ 12 ఉందనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 6 పెట్టుకోండి. హ్యాండ్ 10 ఉందనుకోండి 5 పెట్టుకోండి. దాని అగైనెస్ట్ మీరు పెట్టుకోండి. సైడ్ జాయింట్ రఫ్ లాగాలండి స్టార్టింగ్లో. తర్వాత కొంచెం వేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ కాట్ పెట్టుకున్నాం చెస్ట్ దగ్గర ఎక్కడ రావాలి అనేది. దాని అగైనెస్ట్ మనము ఈ 4 పొరలు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని, లేకపోతే కరెక్ట్ సైడ్గా పెట్టుకొని జాయిన్ చేసేయాలి. హిప్ రౌండ్ ఉంది కదండి, హిప్ రౌండ్ దగ్గర కూడా మనము కాట్ పెట్టుకున్నాం. ఆ కాట్ వరకు వేసేయాలి. ఇక్కడ రఫ్ లాగాలి. హిప్ రౌండ్ దగ్గర రఫ్ లాగాలి. 2 టైమ్స్ ఇక్కడ రఫ్ లాగాలండి. ఇది కంపల్సరీ, ఇది రఫ్ లాగాలి. లేకపోతే మనము సైడ్ స్లిట్స్ పెట్టినప్పుడు ఏమొచ్చేస్తుంటే కుట్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకేనా? సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇటు సైడ్ కూడా వేయండి. సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇటు సైడ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టుకున్నారో, ఈ హ్యాండ్ రౌండ్ ఇక్కడ ఎంత పెట్టుకున్నారో ఇక్కడ కూడా అంతే పెట్టుకోండి. 6 ఉంటే 6 పెట్టండి. సైడ్ ఫిట్టింగ్స్ మీ బాడీ మెజర్మెంట్ని బట్టి ఒకసారి వేస్తే పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ స్లిట్స్ దగ్గర నేను డాట్స్ పెట్టాను కదా, స్లిట్స్ దగ్గర డాట్స్ దాకా వచ్చేంత వరకు రఫ్ లాగాలండి. ఇక్కడ రఫ్ లాగాలి. ఇక్కడ సైడ్ స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత 2 స్టిచ్చెస్ వేసుకోవాలండి. అటు సైడ్ ఇటు సైడ్ 2 స్టిచ్చెస్. మనకి ఒకవేళ తర్వాత ఎప్పుడైనా లూజ్ కావాలన్నా విప్పుకోవచ్చు. ఇక్కడ ఫైనల్గా వచ్చేసరికి ఈ ఎక్కడైతే మనం ఫస్ట్ రఫ్ లాగామో దాని దగ్గరే ఫినిషింగ్ ఇవ్వాలి. ఓకే, చూడండి ఇక్కడ సైడ్ స్టిచ్ చేశాను. ఫినిషింగ్ వచ్చేసరికి ఇక్కడ ఎక్కడైతే రఫ్ లాగామో అక్కడికి రావాలి. ఓకే, ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నీ కట్ చేసేయండి. ఇప్పుడు మనము తిరగలా తీసేసాం. ఇది తిరిగిలా తీసేసేయండి. కరెక్ట్ సైడ్ తీసుకుంటే చూడండి, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్ జాయిన్ అయినాయి, నెక్ వచ్చేసింది, సైడ్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి అంటే బ్యాక్ డ్రెస్ని కిందకి తిప్పండి. ఇక్కడ సైడ్ స్లిట్స్ మనం స్టిచ్ చేయాలి. సైడ్ స్లిట్స్ కట్స్ అనుకుంటాం కదా, దాన్ని స్టిచ్ చేయాలి. ఒక మడత రెండో మడత తీసుకోవాలి. ఓకేనండి, ఒక మడత రెండో మడత తీసుకోవాలి. రెండో ఫోల్డింగ్స్ వేసేయాలి. వేసి డ్రెస్ లోపలికి వెళ్తుంది. ఇక్కడ ఇట్లా స్టిచ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫోల్డింగ్ వేసిన తర్వాత ఎక్కడైతే మనం ఇందాక రఫ్ లాగామా దాన్ని డౌన్ చేయండి. అక్కడ డౌన్ చేసి ఇలా టర్న్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ సైడ్, ఇప్పుడు ఇందాక ఫ్రంట్ సైడ్ కుట్టాము, బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు క్లాత్ టర్న్ అయింది కదా, దీన్ని ఇలా తిప్పండి బ్యాక్ సైడ్కి.
ఇక్కడ కింద ఉంది కదండి, కింద కూడా 2 ఫోల్డ్స్ వేసేయండి. ఏం లేదండి, మడత వేయటమే. ఇక్కడ 1 ఫోల్డ్ 2 ఫోల్డ్. ఇది కింద సైడ్ వస్తుందండి. లోపల సైడ్కి పెట్టుకొని మడతలు ఇది చూడండి. ఇప్పుడు ఇంకో సైడ్కి ఉంది కదా, 1 ఫోల్డ్ 2 ఫోల్డ్. ఓకే, 1 ఫోల్డ్ 2 ఫోల్డ్ వేసేయటము. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఫస్ట్ 1 ఫోల్డ్ 2 ఫోల్డ్ వేసేసాము. ఇలా స్టిచ్ చేస్తున్నాం. ఎక్కడి వరకు? కట్స్ దగ్గర మనం కుట్టేసేంత వరకు ఇలా స్టిచ్ చేస్తాం. కట్స్ దగ్గర మనము ఆల్రెడీ రఫ్ లాగాం కదా, అక్కడ వరకు ఇలా కుడతాం. అక్కడ వరకు కుట్టిన తర్వాత ఏం చేయాలంటే నీడిల్ని డ్రాప్ చేసేయాలి కిందకి. నీడిల్ని డ్రాప్ చేసి లేపాలి, పాదంని లేపాలి. లేపి ఇట్లా సైడ్కి అనాలి. ఎందుకంటే మనం ఇంకో సైడ్కి రావాలి కదా, ఇంకో సైడ్ కూడా మనము ఇలా ఫోల్డ్ చేసేస్తాం. మళ్ళీ నీడిల్ని ఇట్లా పాదంని కిందకి అనేసి కుట్టేసేయాలి. మళ్ళీ నీడిల్ డౌన్, మళ్ళీ ఇక్కడ కిందకు వస్తుంది. ఇక్కడ కూడా 2 ఫోల్డ్స్ వేయండి. కింద బ్యాక్ సైడ్ కింద వస్తుంది. ఇది బాటమ్. బ్యాక్ సైడ్ కింద వస్తుంది. చివరలో రఫ్ లాక్కుంటే బాగుంటుందండి. ఇప్పుడు కట్ చేస్తాను. ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం నేను ఆపోజిట్ కలర్తో పెట్టాను కాబట్టి ఇలా కట్స్ ఇలా కనిపిస్తాయి మీకు. చూడండి, ఇది బ్యాక్ సైడ్, బ్యాక్ బి. ఇది ఫ్రంట్ సైడ్. ఏమైనా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉన్నా కానీ అవి కట్ చేసేసేయండి. ఇది శాంపిల్ క్లాత్ మీద చూపించాను కదండి, తొందరగా అవ్వడానికి వీడియో. ఇది మీ డ్రెస్కి కుట్టేసేయండి. థ్యాంక్ యూ. చూడండి ఇప్పుడు. ఓకే, నెక్ కూడా నీట్గా వచ్చింది చూడండి. Bye. Bye everyone.